కాజు పన్నీర్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే ఒకసారి ఇలా చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్, జీడిపప్పు, ఆయిల్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటా, గరం మసాలా, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కొత్తిమీర. ముందుగా జీడిపప్పు ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తర్వాత టమాటా పేస్ట్ వేసి బాగా కలపాలి. గరం మసాలా, కారం, ధనియాల పొడి వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. నూనె పైకి తేలిన తర్వాత కాసిన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. వేడి నీటిలో పన్నీర్ను కొంతసేపు నానబెట్టాలి. తర్వాత పన్నీర్ ముక్కలను వేసి కలపాలి. అందులో కొత్తిమీర, జీడిపప్పు వేసి కలుపుకోవాలి. బాగా మగ్గిన తర్వాత దింపేయాలి. ఈ విధంగా చేసి చూడండి. కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మాకు చాలా బాగా వచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.